విద్యార్థిని విద్యార్థులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున స్వాగతం సుస్వాగతం. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ని ఏపీపీఎస్సీ జారీ చేసిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి చరిత్రను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో, అంటే మనం ప్రిలిమ్స్ అని చెప్తూ ఉంటాం కదా, ఈ పేపర్ మొత్తం టోటల్గా 150 మార్కులు అండి. దానిలో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏమో 100 మార్కులు, లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి 50 మార్కులు, మొత్తం 150 మార్కులకు మీరు ఈ పేపర్ రాయాల్సి ఉంటుందండి. గత ప్రశ్నాపత్రాల యొక్క సరళిని అనుసరించి మనకి 100 మార్కుల యొక్క జనరల్ స్టడీస్ పేపర్ ఎన్ని ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు, హిస్టరీ మినిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 10 నుంచి 15% క్వశ్చన్లు వస్తాయని చెప్పి కామన్గా చెప్తూ ఉంటాం మనం. జనరల్ స్టడీస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఇదండి. అయితే ఈ సిలబస్లో హిస్టరీ పరంగా వాడు అడుగుతున్నటువంటి 4th పాయింట్ ఏదైతే ఉందో, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏది చదవాలి ఏది చదవకూడదో తెలిస్తే చాలా వరకు మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుందండి. ఇక్కడ కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్. గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాచీన మధ్యయుగాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు చరిత్రకు సంబంధించి. రెండో అంశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రాచీన మధ్యయుగాలు చదవాలా అంటే అది కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా ఏమంటున్నాడంటే, ఆధునిక భారతదేశ చరిత్ర కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి ప్రధానమైన ముఖ్యమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని చదవండి అని చెప్పి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ సిలబస్ మనకు తెలియజేస్తుందండి. ఓకే, గత ప్రశ్నాపత్రాలు మనం చూసినట్లయితే ఒక 8 లేదా 10 ప్రశ్నలు వస్తూ ఉంటే దాంట్లో ప్యూర్ ఇండియన్ మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్లు వస్తే ఒక 4 క్వశ్చన్లు ఏపీకి సంబంధించి రావటం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ అండి. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ప్రిలిమినరీలో 150 మార్కులకి మీరు జనరల్ స్టడీస్ ప్లస్ లాంగ్వేజెస్ రాస్తారు, 100+50. ఇక మెయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అని చెప్పేసి అంటే 2 పేపర్లు మనకు కనిపిస్తాయండి. మొదటి పేపర్ ఏమిటి అంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ టోటల్గా 150 మార్కులకి మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుందండి. సో దీంట్లో 13 మార్కులు హిస్టరీకి సంబంధించి గత ప్రశ్నాపత్రాల్లో మనకు రావటం అనేటువంటిది జరిగిందండి. ఓకే, సో దాది ఒక 4-5 క్వశ్చన్లు పెరగొచ్చు తగ్గొచ్చు, అయితే యావరేజ్ మేము తీసుకోవటం అనేటువంటిది జరిగిందండి. ఓకే, టోటల్ వచ్చి 300 మార్క్స్కి ఉండడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నల పరంపర ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటే, గత ప్రశ్నాపత్రాలలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనే విషయాన్ని చూస్తే మనకి ఈ ప్రశ్నాపత్రాన్ని అంచనా వేయడం అనేది సులభం అవుతుంది. సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మేము ఒక మాట చెప్తాం, పాత ప్రశ్నాపత్రాలను మీరు ఒకసారి చూడండి, కొత్త ప్రశ్నాపత్రాలను అంచనా వేయటం అనేది సులభంగా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో చూడండి, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో మనకి వచ్చినటువంటి ప్రశ్న ఇది. 1767లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎంత డబ్బు చెల్లించాలి? మనం ఈ క్వశ్చన్ లోతుగా అధ్యయనం చేస్తేనే తప్ప ఈ క్వశ్చన్కి జవాబు మనం చెప్పలేమండి. యాక్చువల్గా 1767లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. 1764లో బాక్సర్ యుద్ధం జరిగిందండి. బాక్సర్ యుద్ధంలో బెంగాల్ రాజు అయినటువంటి మీర్ కాసిం ఎవరైతే ఉన్నాడో, మీర్ కాసిం కూటమిని బ్రిటిష్ సేనాని అయినటువంటి హెక్టార్ మన్రో అనేటటువంటి ఆయన కెప్టెన్ ఓడించడం జరిగింది. మీర్ కాసింకి సహకరించిన వాళ్ళు ఎవరు అంటే, మొఘల్ రాజు అయినటువంటి 2వ షాలం, అయోధ్య నవాబ్ అయినటువంటి గాజా ఉద్ దౌలా,
మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మీర్ కాసిం తరపున ఉండి బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించి 1765లో అలహాబాద్ సంధి చేసుకున్నారండి. 1765 అలహాబాద్ సంధితో ఏమైందంటే, మొదటి పాయింట్ అలహాబాద్ సంధిలో మొట్టమొదటి అంశం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్ వీటిపై పన్ను వసూలు చేసుకునేటటువంటి దివానీ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వం పొందిందండి. వీటిపై పన్ను వసూలు చేసుకునే దివానీ అధికారం లేదా రెవెన్యూ అధికారాలని బ్రిటిష్ ప్రభుత్వం పొందడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ యొక్క బెంగాల్, బీహార్, ఒరిస్సాల మీద పన్ను వసూలు చేసుకునేటటువంటి ఆ ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం లభించింది. ఇక్కడ ఇప్పుడు పాయింట్లోకి రండి. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో పరిపాలిస్తున్నప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను సరిగ్గా చెల్లించేది కాదు. ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా ఎక్కువ కాలం పాటు నష్టాలలో ఉండేది. మనం ఏమనుకుంటామంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని విపరీతంగా దోచేసుకుంది అని చెప్పేసి అనుకుంటాం. 100% దోచుకుంది, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారులు కావచ్చు, ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళు భారతదేశాన్ని ఇంకా ఎక్కువగా దోచేసుకున్నారండి. ఓకే, సో వాళ్ళు ఎప్పుడూ కూడా కంపెనీ పెద్ద వ్యాపారం చేయట్లేదు, ఎప్పుడు నష్టాలే వస్తున్నాయి, ఎప్పుడు మేము యుద్ధాల్లో ఉంటున్నాం, ఇలాగ లెక్కలు రాసి వాళ్ళు ప్రభుత్వానికి పన్ను చెల్లించేవారు కాదు. అయితే బాక్సర్ యుద్ధం తరువాత అలహాబాద్ సంధి వల్ల బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో పన్ను వసూలు చేసుకునే అధికారం మీకు లభించింది కాబట్టి, మీకు విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది కాబట్టి మాకు పన్ను చెల్లించండి అని చెప్పి 1767లో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఎంత పన్ను చెల్లించమన్నదే అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సంవత్సరానికి ఎంత పన్ను చెల్లించమందే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలి అనే క్వశ్చన్ ఇది. సో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎంత పన్ను చెల్లించాలి అని చెప్పేసి అంటే 4 లక్షల పౌండ్లు 4 లక్షల పౌండ్లు పన్ను చెల్లించాలని చెప్పి ఈ యొక్క చట్టం 1767లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిందండి. ఆ సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం అంటుంది, ఇప్పటిదాకా మేము అన్ని యుద్ధాల్లో సహకరించాం, అన్ని రకాలుగా పన్ను రాయితీలు కల్పించాం మీ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇక ఇప్పుడు మేము పన్ను రాయితీలు లేకపోతే వెసులుబాట్లు కల్పించాం, మీరు చేసే ప్రతి యుద్ధంలో కూడా మేము బ్రిటిష్ సైన్యాన్ని పంపించి విపరీతమైనటువంటి ఖర్చు చేస్తున్నాం, మాకు తప్పనిసరిగా మీరు చెల్లించాల్సిందే అని చెప్పి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వేసిన పన్ను అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా 4 లక్షల పౌండ్లు అండి. ఇది ఆన్సర్ వచ్చి 3 అండి. మరో క్వశ్చన్ చూడండి. 1813లో తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు అనుసరించినటువంటి వర్తక విధానం ఇలా ఉన్నది. సో 1813 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చార్టర్ యాక్ట్ ఏం చేసింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఏకస్వామ్య వ్యాపార హక్కులను రద్దు చేసింది. Monopoly of the East India Company was abolished by the 1813 Charter Act. 1813 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఏకస్వామ్య వ్యాపార హక్కులు రద్దు కాబడ్డాయి. ఏకస్వామ్యము అంటే ఏమిటండి? ఉత్పత్తిదారుడు ఒకడే ఉండి ఆ వస్తువుకి సమీప ప్రత్యామ్నాయం లేకపోతే ఆ వస్తువు యొక్క ఉత్పత్తిదారుడిని మనం ఏకస్వామి అంటాం. ఈ పెన్ను ఉత్పత్తి చేసేవాడు ఒక్కడే ఉండి ఈ పెన్ను నాకు దొరకకపోతే మరి ఏ పెన్నుతో కూడా నేను ఇక్కడ బోర్డు మీద రాసేటటువంటి పరిస్థితి లేకపోతే ఈ పెన్ను ఉత్పత్తిదారుడిని నేను ఏమంటాను అని చెప్పేసి అంటే ఏకస్వామి అంటాను. ఓకే, 1813 వరకు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది. ఓకే, అయితే 1813 చార్టర్ యాక్ట్ ఏం చెప్పిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఏకస్వామ్య వ్యాపారం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరిగింది, అబాలిష్ చేశారు. చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇంగ్లాండులో ఎవరైనా అంటే ఇంగ్లాండ్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ నుంచి ఎవరైనా భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. అప్పటిదాకా కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకునేది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని రద్దు చేసిందో ఈ చట్టం
ఇప్పుడు ఎవడ పడితే వాడు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. దీనివల్ల భారతదేశానికి లాభం అండి, నష్టం అండి? నష్టం. ఎందుకంటే అప్పుడు ఒక్కడే దోచుకునేవాడు. ఇప్పుడు ఎవడ పడితే ఆడొచ్చి భారతదేశానికి వచ్చి, బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చి దోచుకుంటాడు. అంటే ఇది ఏ రకమైనటువంటి స్వేచ్ఛ? ఒక్కసారి చూడండి. ఇది పరిమిత వ్యాపారము అంటే కాదు, కొంతమందికి అనుమతి ఇవ్వలేదు, అందరికీ అనుమతించారు ఇది. ఓకే, ఇది ఒకవైపు స్వేచ్ఛా వ్యాపారము. ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయడానికి ఉంది తప్ప భారతీయులు ఇంగ్లాండ్ వెళ్ళి వ్యాపారం చేయడానికి లేదు. కేవలం వాళ్ళకు మాత్రమే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఒకవైపు స్వేచ్ఛా వ్యాపారము అంటాం. ఇది రెండు వైపుల స్వేచ్ఛా వ్యాపారం కాదు, ఇది పరిమిత స్వామ్యం కాదు, ఇది గుత్తాధిపత్యం కాదు. కాబట్టి ఆన్సర్ ఏమిటండి? ఒకవైపు స్వేచ్ఛా వ్యాపారం. దీనివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ విపరీతంగా నష్టపోతుంది. అందువలన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్ పార్లమెంటు ఎంపీల దగ్గరికి వెళ్ళి తన యొక్క గోడును విలపించుకుంది. అప్పుడు ఇంగ్లాండ్ పార్లమెంట్ ఏం చేసిందంటే, మేము చేసేది ఏమీ లేదు, మీరు ఏడుస్తున్నారు కాబట్టి మీకు కేవలం తేయాకు వ్యాపారాన్ని మరియు చైనా వ్యాపారాన్ని, ఈ రెండిట్లో ఏకస్వామ్యాన్ని ఇస్తాం మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది. 1813 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకస్వామ్యాన్ని రద్దు చేసి ఒకవైపు స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రారంభించింది. అయితే రద్దయినప్పటికీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 2 చోట్ల మాత్రం ఏకస్వామ్యాన్ని ఇంకా కొనసాగించింది. ఆ ఏకస్వామ్యం దేనికి అంటే తేయాకు మీద ఏకస్వామ్యం అండి. అదేవిధంగా చైనాతో వ్యాపారం చేసుకోవడానికి ఏకస్వామ్యం, ఈ రెండూ కల్పించింది. అయితే ఈ రెండింటినీ కూడా ఎప్పుడు రద్దు చేశారు అంటే 1833లో రద్దు చేశారండి. ఒక అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు ఈ విధంగా ఎంత డెప్త్గా పరిశీలించాలండి, దాని చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలను మనం ఈ విధంగా తెలుసుకోవాలండి. ఓకే, తూర్పు ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరం బెంగాల్పై దివానీ హక్కులను పొందింది అని చెప్పేసి అడిగాడు. మీకు జస్ట్ ఇప్పుడే ముందు క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటిది జరిగిందండి. చూడండి, ముందు క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? అలహాబాద్ సంధి ద్వారా, అలహాబాద్ సంధిలో మొదటి అంశం ఏమని చెప్పానండి? దివానీ అధికారం. చూసారా, ఒకే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మరో క్వశ్చన్కి కూడా ఆన్సర్ రావడం జరిగింది. అది కూడా ఇదే ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్, అది ఇదే ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ యొక్క క్వశ్చన్ అండి ఇది. సో ఈ యొక్క 1765లో దివానీ అధికారాలను ఇవ్వడం జరిగింది. అంటే బాక్సర్ యుద్ధం ఏదైతే ఉందో, బాక్సర్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి 1765లో జరిగింది. దీని ద్వారా ఈ యొక్క బెంగాల్ మీద పన్ను వసూలు చేసుకునే రెవెన్యూ దివానీ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించడం జరిగిందండి. 1781లో క్రింది వాటిలో ఏ ప్రాంతంలో వారన్ హెస్టింగ్స్ ఒక మదర్సాను స్థాపించాడు? వారన్ హెస్టింగ్స్ ఎవరైతే ఉన్నాడో, వారన్ హెస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్. ఈయన మదర్సాను 1781లో స్థాపించాడు. మదర్సా అంటే ఏమిటి అని చెప్పేసి అంటే ముస్లింల పాఠశాలను మదర్సా అంటాం. 1781లో కలకత్తాలో ఆలియా అనేటటువంటి మదర్సాను స్థాపించడం జరిగింది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా వీడి క్వశ్చన్ అడిగాడు అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ మదర్సా ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిటిషర్స్. బ్రిటిష్ వారిచే స్థాపించబడినటువంటి మొట్టమొదటి ముస్లింల పాఠశాల ఇదండి. సో ఆలియా మదర్సా. ఈ మదర్సా తరువాత కాలంలో బ్రిటిష్ వారికి ఎలా ఉపయోగపడింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మౌల్వీలు, ఈ పండితుల ద్వారా ముస్లిం పర్సనల్లా తయారు చేయడానికి, ముస్లింలకు సంబంధించినటువంటి చట్టాలు రూపొందించడానికి, ముస్లింల కేసుల్లో తీర్పులు ఇవ్వడానికే చట్టాలు రూపొందించడానికే ఈ యొక్క మదర్సాని అప్పట్లో ఉపయోగించుకోవటం అనేటటువంటిది జరిగిందండి. సో అందుకని అంత స్పెసిఫిక్గా క్వశ్చన్ అడగడం అనేది జరిగిందండి. ఎవరిని సంస్కరించడానికి రహ్నమాయి మజ్దయాన్ అనేటటువంటి సభ స్థాపించబడింది అని చెప్పి మనకి సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ముఖ్యమైనటువంటి విభాగాలు. రాజా రామ్మోహన్ రాయ్, ఈ యొక్క కందుకూరి వీరేశలింగం, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, ఇవన్నీ కూడా. ఓకే, పాయింట్లోకి రండి. సో రహ్నమాయి మజ్దా అని సింపుల్గా మనం చెప్పుకునేటటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది 1851లో స్థాపించబడిందండి.
1851లో ఏ మతస్థుల్ని సంస్కరించటం కోసం అంటే పార్సీ మతస్థులను సంస్కరించటం కోసం స్థాపించబడింది. ఈ యొక్క నౌరోజీ ఫెర్దోంజీ మరియు దాదాబాయ్ నౌరోజీ మొదలైనటువంటి వాళ్ళు దీన్ని స్థాపించడం జరిగింది. పార్సీలలో ఉండేటటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు, బహుభార్యత్వము, ఇలాంటి చిన్న చిన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఈ దురాచారాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఈ యొక్క రహనమాయి మజ్దా అనేటువంటి సంస్థను స్థాపించారు. స్థాపించడమే కాకుండా ఈ యొక్క సంస్థ తరపున వీళ్ళు చాలా పత్రికలు కూడా ప్రారంభించడం జరిగిందండి. వీరు స్త్రీ అనేటటువంటి పత్రికను ప్రారంభించారు. దాన్ని స్త్రీ బోధ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. రస్తా గోఫ్తార్, అదేవిధంగా ది పార్సీ మొదలైనటువంటి పత్రికలను కూడా వీరు నడపటం అనేటువంటిది జరిగిందండి. రస్తా గోఫ్తార్, స్త్రీ బోధ్, ది పార్సీ మొదలైన పత్రికలు కూడా నడపడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ ఉద్యమం పార్సీ మత సంస్కరణ ఉద్యమం కోసం ఇది స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం 1879లో ఎవరి నుంచి రైతులను దోపిడీకి గురి కాకుండా రక్షణ కల్పించింది అని చెప్పేసి అడిగాడు. యాక్చువల్గా దక్కన్ రైతు ఉద్యమం 1879లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని సూఫా అనేటటువంటి గ్రామంలో ప్రారంభమవుతుందండి. ఎందుకు వచ్చింది ఇది అని చెప్పంటే ఆ కాలంలో బ్రిటిష్ వారు నగదు రూపంలో పన్ను వసూలు చేసేవారు. అప్పటి వరకు ధాన్య రూపంలో పన్ను చెల్లించేటటువంటి సాంప్రదాయానికి స్వస్తి పలికి నగదు రూపంలో పన్ను ఇవ్వాలి అని చెప్పేసి అనేవారు. ప్రజలు ఆహార పంటలు వేస్తే ఆహార పంటల్ని వ్యాపారులు ఎవరో కూడా కొనేవారు కాదు. అందువల్ల పన్ను నగదు రూపంలో చెల్లించాలంటే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుని, రైతులు ఏం చేసేవారంటే ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని, వడ్డీకి అప్పు తీసుకుని ఆ డబ్బుని పన్నుగా బ్రిటిష్ వారికి చెల్లించేవారు. సో ఈ అప్పు ఇచ్చేటటువంటి వడ్డీ వ్యాపారం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసేవారంటే దారుణాతి దారుణమైనటువంటి వడ్డీని వసూలు చేసేవారు. పంట పండిన తర్వాత ఆ పంటనంతటిని వడ్డీగా జమ చేసేసుకునేవారు. ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలన్నింటినీ కూడా వాళ్ళ పేరును రాయించేసుకునేవారు. రైతులు ఈ యొక్క మహారాష్ట్రలో సోఫా అనేటటువంటి ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సగం మంది రైతులు తమ యొక్క భూముల్ని వడ్డీ వ్యాపారులకు రాసిచ్చేశారు. ఇక రైతులు తట్టుకోలేక ఈ వడ్డీ వ్యాపారులు అందరికీ బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేసేవారు. సో ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క డబ్బు ఈజీగా వస్తుంది, రైతు నేను ఫలానా వాడి దగ్గర నుంచి అప్పు తీసుకుని మాకు కట్టు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళే సలహా ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చేసారు. దీంతో ఈ యొక్క వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి ఏం చేశారు అంటే, రైతులందరూ కలిసి ఏం చేశారు అంటే ఈ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. వడ్డీ వ్యాపారుల యొక్క ఇళ్ల మీద దాడి చేశారు. వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఈ యొక్క దస్తావేజులన్నీ తగలబెట్టి వీరి పోరాట ఫలితంగా ఈ యొక్క దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం రావడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఏమిటి అంటే వడ్డీ వ్యాపారులండి. అవిభక్త బెంగాల్ ఒక శక్తి, విభజించబడిన బెంగాల్ పలు దిక్కులకు లాగబడుతుంది అని ఎవరన్నారో అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా బెంగాల్ విభజన అనేటటువంటిది 1905 అక్టోబర్ 16వ తారీఖు 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అనేటటువంటిది ఈ యొక్క అతివాద యుగానికి నాంది పలికింది. యాక్చువల్గా బెంగాల్ ఎందుకు విభజించినటువంటి వైస్రాయి ఎవరైతే ఉన్నాడో, వైస్రాయి ఎవడు అంటే లార్డ్ కర్జన్ని బెంగాల్ నువ్వు ఎందుకు విభజిస్తున్నావు అని చెప్పేసి అంటే, ఇంత పెద్ద రాష్ట్రాన్ని మేము పరిపాలించలేకపోతున్నాం, పరిపాలనా సౌలభ్యం కోసం మేము విభజిస్తున్నాం అంటాడు. కానీ ఒరిజినల్గా హిందువులను ముస్లింలను వేరు చేయటమే బెంగాల్ విభజన యొక్క అసలు లక్ష్యం. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి రిస్లే అనేటటువంటి వాడు ఏమంటాడు అని చెప్పేసి అంటే, బెంగాల్ కనుక ఉందంటే అదొక శక్తి, దాన్ని మనం ఆపలేము. ఏకైక బెంగాల్, అవిభక్త బెంగాల్, అవిభాజ్య బెంగాల్ కనుక ఉంటే, హిందువులు ముస్లింలు కలిసి ఉన్న బెంగాల్ ఉంటే దాన్ని మనం ఆపలేము, దాన్ని విడగొడితేనే మనం ఏమన్నా చేయగలం. అయితే విభజించినటువంటి బెంగాల్ ఏదైతే ఉందో అది పలు దిక్కులకు లాగబడుతుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పలేము అని చెప్పేసి ఈ రిస్లే అనేటటువంటి అధికారి చెప్పడం అనేది జరిగిందండి. మనకి సహజంగా గాంధీ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ప్రిపేర్ చేయటం. ఓకే,
సో 1917లో అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెకు దారితీసిన మిల్లు యజమానులకు మరియు కార్మికులకి మధ్య వివాదానికి కారణాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. అంటే గాంధీ గారు 1917లో అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల యొక్క ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం ఎందుకు చేశారు అనేది క్వశ్చన్. అప్పట్లో బ్రిటిష్ సాంప్రదాయం ఒకటి ఉండేది. మనం దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు, దారుణమైనటువంటి విధానాల్లో మనం ఉన్నప్పుడు మన జీతాన్ని కాస్త పెంచేవారు. దాంట్లో ప్రధానంగా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు 35% ప్లేగు బోనస్ ఇచ్చేవారు. అంటే ప్రభుత్వం ప్రకటించేది ప్లేగు వ్యాధి ఇప్పుడు ఉందా అని చెప్పేసి. అలా ఉందని ప్రకటించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ఉందంటే ఆ ప్రాంతంలో జీతం 100 రూపాయలు అనుకోండి ఒక కార్మికుడికి, ప్లేగు వ్యాధి ఉంటే 35% ప్లేగు బోనస్ ఇచ్చేవారు. అది ఎంత అయ్యేది అంటే 135 రూపాయలు అయ్యేదనమాట. ఓకే, మళ్ళీ ప్రభుత్వమే ప్రకటించేది ఏమని, ప్లేగు వ్యాధి పోయిన తర్వాత ప్లేగు వ్యాధి పోయింది అని చెప్పేసి. వెంటనే జీతం ఎక్కడికి వచ్చేసేది అంటే 100 రూపాయలకు వచ్చేసేది. 1917లో ప్రభుత్వం ప్రకటించింది ఏమని, ప్లేగు వ్యాధి పోయింది అని చెప్పి. అప్పటిదాకా నూలు కార్మికులకు 35% ప్లేగు బోనస్ ఇచ్చేవారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఇలా ప్రకటించిందో వెంటనే ఈ 35% బోనస్ తీసేసి కేవలం జీతం మాత్రం, అంటే మీకు అర్థం కావడం కోసం 100 రూపాయల జీతం అని చెప్తున్నాను నేను. ఓకే, సో 100 రూపాయల జీతం మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతో కార్మికులు ఏమన్నారంటే, మాకు ప్లేగు వ్యాధి లేకపోయినా ప్లేగు బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు. యజమానులు ఏమన్నారు అని చెప్పేసి అంటే, మేము ఇవ్వము అని చెప్పేసి అన్నారు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. ఎవరెవరికి? కార్మికులకు, యజమానులకి తరపున. కార్మికుల తరపున ఉద్యమంలో రంగంలో దిగింది ఎవరు అంటే గాంధీ గారు రంగంలో దిగి గాంధీ 3 రోజుల అమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. గాంధీ భారతదేశంలో అమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏది అంటే అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల యొక్క ఉద్యమం అన్నమాట. సో గాంధీ యొక్క పోరాట ఫలితంగా చివరికి ప్లేగు బోనస్ ఏదైతే ఉందో ప్లేగు బోనస్ లభించటము అనేటటువంటిది జరిగిందండి. ఓకే, అంటే మనకు క్వశ్చన్, మనం 1917లో అహ్మదాబాద్ నూలు కార్మికుల ఉద్యమం జరిగింది, గాంధీ నాయకత్వం వహించాడు, ఇలా మనం చదువుకుంటూ ఉంటాం. దేనికోసం జరిగింది అనేటటువంటి డెప్త్లో కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. కాబట్టి విద్యార్థులు చదివేటప్పుడు బిట్వీన్ ద లైన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే బిట్వీన్ ద లైన్స్ చదవాలి. దాని యొక్క భావం అర్థం చేసుకుని మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఈ స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అమెరికాకు చెందిన జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ ఏ ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంపై వివరంగా సమాచారం ఇచ్చాడు అని చెప్పేసి అన్నాడు. ఓకే, చూడండి, మనకి 1930 నుంచి 34 వరకు శాసన ఉల్లంఘన ఉద్యమము లేదా ఉప్పు సత్యాగ్రహము అనేటటువంటిది జరిగిందండి. ఓకే, ఈ ఉప్పు సత్యాగ్రహంలో గుజరాత్లో దరసామా అనేటటువంటి ప్రాంతంలో 1930 మే 21వ తారీఖున సరోజినీ నాయుడు గారు దరసామా ఉప్పు డిపో మీద దాడి చేశారు. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, గుజరాత్లో ఉన్నటువంటి దరసామా ఏదైతే ఉందో ఈ దరసామా ఉప్పు డిపో మీదే ఎందుకు దాడి చేశారు, ఇక్కడ క్వశ్చన్ అది. మహాత్మా గాంధీ గారు శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని, అంటే బ్రిటిష్ వారు వేసిన శాసనాలను ఉల్లంఘించాలనే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఏం ప్రారంభించాలి అనేటటువంటి విషయంలో సందిగ్ధం ఏర్పడినప్పుడు కొంతమంది భూమి శిస్తును వ్యతిరేకిద్దామన్నారు, ఇలా కొంతమంది ఏమన్నారు అని చెప్పేసి అంటే వస్తువుల మీద వేసిన పన్నులు వ్యతిరేకిద్దామన్నారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇచ్చారు. ఈ తరుణంలోనే ఏమైందంటే దరసామా ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పు మడుల మీద పన్ను చెల్లించలేని కారణం చేత బ్రిటిష్ వారు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉప్పు మడులన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఉప్పు బస్తాలు, రైతుల యొక్క ఉప్పు బస్తాలను తీసుకుని వెళ్ళి ఈ యొక్క దరసామా ఉప్పు డిపోలో దాచారు. ఓకే, ఇది అసలు పాయింట్. అందువల్లనే గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మనకు లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో బిట్టండి ఇది. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని ఎందుకు ప్రారంభించాడు అని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకు ప్రారంభించారంటే ఇమీడియట్ దానికంటే ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏమిటంటే దరసామా ఉప్పు మడుల మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారు. అందువలన ఉప్పు సత్యాగ్రహం అయితే బాగుంటుంది, ఎక్కువ మంది రెస్పాండ్ అవుతారని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన పాయింట్లోకి రండి.
ఇప్పుడు గాంధీ గారు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేసిన తర్వాత గుజరాత్లో మొట్టమొదటి సత్యాగ్రహిగా ఎవరిని నియమించారు అంటే అబ్బాస్ త్యాబ్జీని నియమించడం జరిగింది. రెండవ సత్యాగ్రహిగా ఎవరు నియమించారు అంటే సరోజినీ నాయుడు గారిని నియమించారు. సరోజినీ నాయుడిని ఉప్పు సత్యాగ్రహ రాణి అని చెప్పేసి అంటాం. షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ సాల్ట్ సత్యాగ్రహ. ఆవిడ నినాదం ఏమిటి అంటే భారతదేశ గౌరవం మీ చేతుల్లో ఉంది. ఇది ఆవిడ యొక్క నినాదం. ఆ సందర్భంగా మన పాయింట్లోకి రండి. సరోజినీ నాయుడు గారు 1930 మే 21వ తారీఖున గుజరాత్లోని దరసామా ఉప్పు డిపో మీద దాడి చేస్తున్నప్పుడు, దాడి చేయడం అంటే దాడి అనే పదం వచ్చిందంటే మన యొక్క మస్తిష్కాలు ఎంత కళంకితమైపోయాయి అంటే కత్తులు, కటార్లు, రాడ్లు తీసుకుని వెళ్ళి దాడి చేయడమేమో అనుకుంటారు. ఆ దాడి ఎలా జరిగింది అనేటటువంటిది అమెరికాకు చెందినటువంటి యునైటెడ్ ప్రెస్ విలేకరైనటువంటి యునైటెడ్ ప్రెస్ అనేటటువంటి పత్రిక విలేకరైనటువంటి వెబ్ మిల్లర్ అనేటటువంటి వాడు వర్ణించాడు. ఈ యొక్క దరసామా ఉప్పు డిపో మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని దరసానా అని కూడా అంటారు దాన్ని. సో ఈ ఉప్పు డిపో మీద జరిగినటువంటి దాడిని వర్ణించడం జరిగింది. ఎలా వర్ణిస్తాడో చూడండి. ఏమంటాడంటే, ఏ సత్యాగ్రహి కూడా బ్రిటిష్ వాళ్ళు లాఠీలతో కొడుతూ ఉంటే ఎవరు కూడా తమకు తగలకూడదు అని చెప్పి ఇలా చేతులను అడ్డెట్టుకోలేదు. కొడితే కొట్టండి అని చెప్పి ధైర్యంగా ఇలా నిలబడి తలలు పగిలిపోతే మొదటి లైన్లో నిలబడ్డ వాళ్ళు పడిపోయారు అనుకోండి, రెండో లైన్లో వాళ్ళు వచ్చి ఇలా నిలబడేవారనమాట. సో ఆ సత్యాగ్రహ ఉద్యమాన్ని చూస్తుంటే నాకు ఈ వీళ్ళు మనుషులేనా లేకపోతే దేవతలా అన్నట్టు అనిపిస్తుంది. అంత గొప్ప క్రమశిక్షణ వాళ్ళల్లో కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా శాంతియుతంగా పోలీసులు ఇక కొట్టలేక కర్రలు విరిగిపోయి పక్కకు తప్పుకోవడం అనేటువంటిది జరిగిందండి. సో అప్పుడు ఆ ఉప్పు బస్తాల్ని సరోజినీ నాయుడు గారు బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క దరసామా ఉప్పు డిపో మీద జరిగినటువంటి దాడిని సరోజినీ నాయుడు గారు దరసామా ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో దానికి సరోజినీ నాయుడు గారు నాయకత్వం వహించడం జరిగింది. దానిని వర్ణించినటువంటి యునైటెడ్ ప్రెస్ విలేకరి, అమెరికాకు చెందిన యునైటెడ్ ప్రెస్ విలేకరి వెబ్ మిల్లర్ అండి. కాబట్టి విద్యార్థులారా, మీరు హిస్టరీ పరంగా ఈ స్థాయిలో కొనసాగించండి. ఇప్పటి వరకు చెప్పిన విధంగా పోటీ పరీక్షలు అంటే ఏమిటి అనే విషయంలో ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, పోటీ పరీక్షలు అనే ఒక యుద్ధం ప్రారంభించడానికి ధైర్యం కావాలి, కొనసాగించడానికి పట్టుదల కావాలి, ముగించడానికి సహనం కావాలి. ఈ 3 దశల్లో మీ మీద మీకు నమ్మకం కావాలి, మిమ్మల్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి, ఒక యుక్తి కావాలి, ఒక ప్రణాళిక కావాలి. ఇవన్నీ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ కావాలి. ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ పరీక్షలలో పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు కావచ్చు, ఏ ఉద్యోగాలైనా సరే ఒకే రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికతో, అద్భుతమైనటువంటి డిసిప్లైన్తో, అద్భుతమైనటువంటి అధ్యాపక బృందంతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కట్టినటువంటి ప్రతి రూపాయికి 100% న్యాయం చేస్తూ విద్యార్థుల్ని విజేతలుగా తయారు చేయటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. శ్యామ్ గారి యొక్క నాయకత్వంలో ఒక పటిష్టవంతమైనటువంటి ప్రణాళికతో, ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో ఈ యొక్క గ్రూప్ 4 కోచింగ్ కూడా ప్రారంభించడం అనేది జరుగుతుందండి. సో ఈ గ్రూప్ 4 కోచింగ్ ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను రెండిట్లో కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలలో ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, జనవరి 5వ తారీఖున ఈ బ్యాచ్ ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, ఇక్కడ చాలా డిసిప్లైన్, అంటే ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ విద్యార్థులను, ఆల్రెడీ తీసుకున్న విద్యార్థులైనా సరే ఒకసారి అడగండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఇది జరగాలి అంటే అది జరుగుతుంది అంతే, ఇక వేరే ఆప్షన్ ఏమి ఉండదు అక్కడ. దాదాపుగా గత 20 ఏళ్లగా 13,000 మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ, 13,000 కుటుంబాలలో అద్భుతమైనటువంటి ఆర్థిక కాంతులను వెదజల్లినటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. కాబట్టి మీలాంటి విద్యార్థులను విజేతలుగా తయారు చేయటంలో నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో శ్యామ్ గారి యొక్క నాయకత్వంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంది. గ్రూప్ 4కి కేవలం 1 బ్యాచ్ మాత్రమే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కనుక విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, మనకి క్లాసెస్ 8 అవర్స్ ఉండడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా
టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా మనకి ఎవ్రీ మండే ఆ వారం జరిగిందంతా కూడా తర్వాత వారం సోమవారం గ్రాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుందండి. ముందు రోజు జరిగిన దాని మీద ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. సో చాలా సిస్టమేటికల్గా మిమ్మల్ని మీ యొక్క ఆశలను ఆశయాలను సిద్ధింపచేయటంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు తోడుగా నీడగా ఉండి మిమ్మల్ని విజేతలుగా తయారు చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.